మొత్తం కట్ చేస్తున్నారు. సో అవతల కూడా అయిపోయింది, సన్లైట్ ఎక్కువ పడుతుంది. ఫ్రెండ్స్ ప్రజెంట్ అనంతపురం టార్క్లాగ్ బ్రిడ్జి కింద రైల్వే పనులు అయితే సెట్ చేసినారు. టెస్టింగ్ పాస్ అయితే అయిపోయింది, ముందుకు వచ్చేసింది చూడండి. ఫ్రెండ్స్ ప్రజెంట్ అనంతపురం టార్క్లాగ్ బ్రిడ్జి కింద రైల్వే పనులు అయితే జరుగుతున్నాయి, రైల్వే ట్రాక్ పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ అండర్ పాస్ పనులు అయితే జరుగుతున్నాయి. సో నిన్నైతే ఒకటి ఫిట్ చేసినారు, ఇది ఫిట్ చేసినారు. ఇప్పుడు అవతల ఇది ఫిట్ చేస్తున్నారు. నిన్నైతే యువతలు అయితే కంప్లీట్ చేసేస్తారు. ఇప్పుడు అవతల సైడ్ వచ్చి కోసేస్తున్నారంతా, ట్రాక్ మొత్తం కోసేస్తున్నారు వర్క్ చేయడానికి. చూడండి సో అవతల కూడా అయిపోయింది. నాకు బాగలేకుండా వల్ల నేనైతే రాలేదు. ట్రాక్ అవతల కూడా సెట్ చేసినారు. నిన్నైతే ఇది సెట్ చేసినారు. దీనిపైన ట్రాక్ పైన రైళ్లు కూడా అప్పుడే పోయినా చూడొచ్చు. జనాలు అయితే చాలా మంది వచ్చినారు. రైల్వే వాళ్ళు, వర్క్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అవతలది కూడా మ్యాక్సిమం అయిపోతుంది ఈరోజు సాయంత్రానికి అంతా. ట్రాక్ అంతా కట్ చేస్తున్నారు చూడండి. ఆ భారీ క్రైన్తో పని అయిపోయింది అనుకుంటా. దాదాపు దాని వెయిట్ వచ్చి 4,000 టన్నులు ఉంటుంది. అక్కడ ఉంటుంది, అది కూడా అంతే 4,000 టన్నులు ఉంటుంది. ఇప్పుడైతే ఈ ట్రాక్ పైన అయితే ట్రైన్ రాబోతుంది. ఈరోజు సాయంత్రం మొత్తం అంతా క్లియర్గా అయిపోతుంది ఇది కూడా వరకు. ఈ ఐరన్ పెట్టినారు కదా, ఈ ఐరన్ పెట్టి చెక్కల పైన వేస్తారు. ఇంకా లోపల వర్క్ చేసుకుంటారు, అవి తీసేసుకొని. అవతల కూడా మొత్తం ట్రాక్ అంతా సెట్ చేసినారు కదండి. అక్కడ ప్యాచ్ ఉంది కదా, ఆ ప్యాచ్ కూడా సెట్ చేస్తున్నారట. చూడండి ఇప్పుడు అక్కడ చూపిస్తున్నదంతా ఈరోజు చేసినది ట్రాక్. అలాగే ఇక్కడ రైల్వే వాళ్ళు చూడండి, రైల్వే వాళ్ళు వచ్చి కరెంట్ మొత్తం రిపేర్ వర్క్ అయితే చేస్తున్నారు. చూడండి ప్రజెంట్ అక్కడ ట్రైన్ అయితే ఆగింది, మనకి కనిపించదు అనుకుంటా. ఇప్పుడు సన్లైట్ పడుతుంది. ఇక్కడ ఈ వీ డ్రాప్స్ ఉన్నాయి కదా, ఈ వీ డ్రాప్స్ అనేది దీని కిందకి సెట్ చేసేదానికి ఇదంతా ఈ మట్టి అంతా తీసేసుకోవచ్చు అనమాట. క్రైన్లతో మనకి మట్టి అంతా తీసేస్తారు. ఈ వీ డ్రాప్ అనేది దాని కిందకి జరిపేస్తారు. ఇటు సైడ్ చూడండి, ట్రాక్ మొత్తం కట్ చేస్తున్నారు. ఆ మెషినరీతో ట్రాక్ మొత్తం కట్ చేస్తున్నారు చూడండి. మ్యాక్సిమం ఒక 2 అవర్స్ అంతా అయిపోతుంది. అక్కడైతే ట్రైన్ వస్తుంది చూడండి, ఇదే ట్రాక్ పైన ట్రైన్ వస్తుంది. అక్కడ నిలిపేశారు. అక్కడ
ట్రాక్ స్ట్రైట్ అయితే లేదు, ఇంకా జరపాల్సింది. సారీ, అది తీసేసినారు, కటింగ్ కోసం తీసేసినారు. నిన్న సెట్ చేసిన రైల్వే ట్రాక్ పైన అయితే వస్తుంది ట్రైన్. ఈ రోజంతా ఈ ట్రాక్ పైన ట్రైన్లు నడుస్తున్నాయి. చూడండి, ట్రైన్ అయితే వస్తుంది. ట్రైన్ ఎలా మూవ్ అవుతుందని చూద్దాం. ఈ ట్రాక్ పైన ట్రైన్ ఎలా మూవ్ అవుతుంది, అవి షేక్ అవుతాయా లేదా చూద్దాం. రెండవ రోజైనా కూడా జనాలు ఏమాత్రం తగ్గలే, చాలా మంది వచ్చినారు చూసాకి. ఈ పని చేసే వాళ్ళు, బ్రిడ్జి పని చేసే వాళ్ళ కంటే చూసేకి వచ్చిన వాళ్ళు చాలా మంది సంఖ్య ఉన్నారు ఇక్కడ. చూడండి, గూడ్స్ ట్రైన్. చూడండి, దగ్గరకు వచ్చేసింది. బాబా, ట్రాక్ పైన వస్తుంది. ఎన్నిసార్లు కనబడుతున్నారు కలెక్టర్. ట్రాక్ పైన వస్తుంది. ట్రాక్ ఏమాత్రం హాఫ్ ఇంచ్ కూడా వంగనగానే వంగలేదు ఇది. బాబా, ఎంత హెవీ ఉంది. డబల్ ఇంజిన్. ఈ ట్రైన్ ఎంత హెవీగా ఉందో చూడండి. గూడ్స్ బండి ఇది. ఈ పెట్టెల కంటే ఇంజిన్ ఎక్కువ వెయిట్ ఉంది. ఈ ఖాళీ పెట్టెలు ఉన్నట్లున్నాయి. చూడండి, నేను షేక్ అవుతుంది అనుకున్నాను, షేక్ కానీ కాలేదు. నీట్గా వెళ్ళిపోతున్నాయి ట్రైన్స్. అంతే, హెవీ కదా, లోడ్ ఎక్కువ ఉంటుంది. ట్రైన్ స్లో అవుతుంది. ఫాస్ట్ టైం పోలే, స్లోనే పోతుంది. అంతా సెట్ చేసినారు. ఇప్పుడు ట్రైల్కి వస్తుంది చూడండి. ట్రైన్ ఒకటి, ఇంజిన్ ఒకటి వస్తుంది ట్రైల్కే. ఆ సైడ్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ట్రైల్కి వస్తుంది ఒకటి ఇంజను. అంటే ఫస్ట్ టెస్ట్ చేస్తారు అనమాట. మీకు అక్కడ కనిపిస్తుంది ఇంజిన్, అది టెస్టింగ్ ఇంజిన్. ఆ ఇంజిన్ అది ఇప్పుడు ట్రైల్కి వస్తుంది. అటు సైడ్ కూడా క్లియర్గా అయిపోయింది, ఇటు సైడ్ అయిపోయింది. మనకి మట్టితో నుంచిన ఇసుక సంచులు అయితే వేస్తున్నారు. చూడండి, అక్కడ వేస్తున్నారు ఇసుక సంచులు. అక్కడ వేస్తున్నారు చూడండి. కేబుల్ కూడా మొత్తం లాగేస్తున్నారు. చూద్దాం, ట్రైల్కి వస్తుందంట. మీకు అది కూడా చూపించేస్తాను, ట్రైల్ వచ్చేది. ఇంక ట్రైన్ కూడా వస్తుంది చూడండి. ఇంజిన్ ఒకటి వస్తుంది టెస్టింగ్. అంతే, దాంట్లో మొత్తం రైల్వే వర్కర్స్ అంతా ఉన్నారు చూడండి.
నేను వచ్చిన 2 అవర్స్లోనే వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అదే ట్రాక్. సో ఇంకా పెండింగ్ చాలా ఉన్నాయి ట్రాక్స్. అక్కడ కనిపిస్తుంది మీకు. ఆ పెండింగ్ అన్నీ దాంట్లో కలపాల. చూడొచ్చు ట్రైన్ అయితే వస్తుంది చూడండి. టెస్ట్ ఈ ట్రాక్ పైన కూడా ఇంకొక ట్రైన్ వస్తుంది టెస్టింగ్ పర్పస్. సన్లైట్ ఎక్కువ పడుతుంది. ట్రాక్ పైన అయితే ఇంజన్ మూవ్ అవుతుంది. చూడండి ట్రైన్ అయితే వస్తుంది. అటు సైడ్ ఒకటి వస్తుంది. టెస్టింగ్ పాస్ అయితే అయిపోయింది. ముందుకు వచ్చేస్తుంది చూడండి. ట్రైన్ ఇంకొకటి వస్తుంది. అయినా కూడా అవతలే ఉన్నారు. చూడండి ట్రాక్ పైన నిలబెట్టారు. ఇప్పుడు వెనక్కి మూవ్ అవుతుంది చూడండి. వెనక్కి టెస్ట్ చేస్తున్నారు. ముందుకు వెనక్కి మూవ్ అవుతుంది ఇంజిన్. ఒకేసారి 2 వస్తున్నాయి. అవతల ఒకటి వస్తుంది. అవతలకు బండి వస్తుంది నిన్న పెట్టిన ట్రాక్ పైన. చూడచ్చు ఒకటేసారి 2 మూవ్ అవుతున్నాయి. సో అవతల అయితే 2 టెస్టింగ్ పాస్ అయింది. ఇవతల కూడా టెస్ట్ పాస్ అయిపోయింది. చూడొచ్చు మనకి ఇప్పుడు ఆ వీ షేప్లో ఉన్నది. ఆ వీ షేప్లో ఉన్నటువంటి కలపల్ల అది నాకు తెలిసి కింద అండర్ పాస్ బ్రిడ్జ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అక్కడ కాంకర్ వేసి కలుపుతారు. సో ఇదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో కలుస్తాను.